థ్యాంక్ యూ అన్న. ఈ సమయాన్ని నాకు వందనాలు. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 4, 5 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం. అతడు తన ఇంటి మీదను 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక ఆయన యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోసేపు కథ మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇది సండే స్కూల్లో కూడా నేర్పిస్తారు, స్కిట్స్ రూపంలో వేస్తారు, అద్భుతకరమైన సందేశాన్ని కూడా అందిస్తున్నారు. యోసేపు అతని ఆ పేరుకు అర్థం ఫలించడి కొమ్మ. కాబట్టి ఈ ఆశీర్వాదం పొందుకున్న యోసేపు మరి తండ్రి చేత ప్రేమించబడిన వాడు, దేవుని చేత కూడా అభిషేకించబడిన వాడు యోసేపు. అయితే ఈ యోసేపు తండ్రికి ఎంతో ఇష్టమైన వాడు కనుక ఆ మిగిలిన కుమారుల కంటే ఈ కుమారుని మీద ఎక్కువ ప్రేమ చూపి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఇచ్చి ప్రేమించిన ఆ తండ్రి, ఆ తండ్రి ప్రేమకు నోచుకున్న యోసేపు, ఆ తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వారు యోసేపు. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో మనం కూడా లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా అందరూ ద్వేషించినా దేవుని ప్రేమను ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని కృపకు మనం ఎప్పుడైతే పాత్రులమైతామో, దేవుని యొక్క దయకు మనము పొందుకుంటామో మనం అంచెలంచెలుగా ఆశీర్వదించబడతాం. యోసేపు మరి అన్నల దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు వారికి ఒక దూరం నుంచి ఆయన్ని చూశారంట. దూరం నుంచి చూసి ఆ అన్నలందరూ కూడా వీడు కలలు కనేవాడు మన దగ్గరకు వస్తున్నాడు, కాబట్టి వీడిని ఏం చేద్దామా అని వారు కూడా దురాలోచనలు చేశారు. దూరం నుంచి చూసి దురాలోచనలు చేశారు. చేసి ఏం చేద్దాం అనుకుంటా ఉంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వచ్చేసింది. కానీ ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్క రీతిగా ఉన్నాయి. చివరిగా మరి ఒక ఆలోచనకు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమైనా కానీ గాక ఆ గుంతలో పడవేద్దాం అనుకున్నారు. అయితే మరొకరు గుంతలో పడవేస్తే లాభం లేదురా, వీడిని నమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ యోసేపును మరి అక్కడ ఐగుప్తీయులకి ఏం చేశారంటే అమ్మేసేశారు. ఇతను గుంతలో పడడం మేలైంది. తర్వాత ఐగుప్తులకు అమ్మబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళంటే సీదాగా డైరెక్ట్‌గా ఫరో ఇంటికి వెళ్ళాడు. యోసేపుకు ఇష్మాయేలు అతన్ని కొనుక్కొని యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు ఏమైనాడంటే తోడైనను గనక అతడు వర్ధిల్లుచు. దేవుడు తోడుగా ఉంటే ఎంతమంది మనల్ని అణిచివేసినా, ఎంతమంది మనల్ని కించపరిచినా, ఎంతమంది అవమానపరిచినా వారి ఎదుటనే దేవుడు మనల్ని వర్ధిల్లజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తలగానే ఉంచుతాడు గానీ తోకగా ఉంచడు. యోసేపు ఒక ప్రార్థన పరుడు. యోసేపు తండ్రి ఆశీర్వాదం పొందుకున్నవాడు. యోసేపు దేవునికి తోడుగా ఉంచగలిగిన వాడు. కనుక దేవుని తోడు కలిగిన వాడు యోసేపు. ఈ లోకంలో చాలామంది ఏదైనా తప్పు చేస్తే దేవుని తోడు, అప్ప తోడు, అమ్మ తోడు, నాయన తోడు,
ఇంకా రకరకాలుగా తోళ్ళు పెట్టుకుంటారు కానీ, ఆ తోడులన్నీ కూడా వ్యర్థమే. మీరు దేని తోడుని ఒట్టు పెట్టుకున్నా వ్యర్థమే అంటది. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమైనా మన పట్ల చేయగలిగిన వాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏదైనా మనం పొందుకోగలం. కనుక ఈ ప్రాతకాల సమయంలో యేసేపుకు తోడైండును కాబట్టి ఆ! వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తు ఇంట ఉండెను. ఆ ఐగుప్తినింట్లన్న యేసేపున్న ఆ ఇల్లు అంచెలంచెలుగా ఆశీర్వదించబడింది. అతడు చేసినదంతయు చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు, అతడు చేసేదంతా గూడా సఫలమైందని చెప్పి యజమానుడు చూసి నా పనులన్నీ కూడా అతనికే అప్పజెప్పుదాం. ఇక నిన్నుతే ఫ్రీగా ఉందామని చెప్పి ఆ ఫరో రాజు గారు ఆలోచన చేసిండొచ్చు. ఆ ఫరో ఆలోచన చేసి సమస్తమును అప్పగించాడు యోసేపు. అప్పగించి ఆయన నిస్సహాయకుడుగా ఉన్నాడు. సమస్తమును చూసుకుంటున్నాడు. ఏమున్నదో ఏమి లేదో కానీ ఆయన తినడము, రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయటం. కనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో మరి నమ్మకం కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు నీ ఉన్న స్థలాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లజేస్తాడు. కాబట్టి యెహోవా యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. అతని కటాక్షం ఏముంది అనంటే, దేవుని కృప, దేవుని మహిమ యోసేపు మీద ఉన్నది కనుక, ఆ రాజు యొక్క కటాక్షం అతనికి కలిగింది. కలగటం బట్టి అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. దేవుని పని చేయాలంటే దేవుని కటాక్షం ఉండాల. అందరూ సేవకొస్తారు. అందరూ సేవకులంటారు. అందరూ బోధకులనుకుంటారు. అందరూ పరిచర్య చేయాలంటారు. సంఘంలో కూడా సంఘాల్లో దేవుని పని చేయాలంటే దేవుని కటాక్షం ఉండాల. దేవుని కటాక్షం లేకపోతే స్వతహాగా మన ఇష్టానుసారంగా వెళ్తే దేవుని శాపానికి గురి అవుతాం. ఎందుకు అనంటే దేవుని పని చేయడానికి మనకి అర్హత లేదన్నప్పుడు. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కటాక్షం ఉందనుకో, నీ ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా దేవునికి మహిమ, సంఘానికి కూడా ఆశీర్వాదం. యేసేపు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, రాజు కటాక్షం పొందుకున్నవాడు. కాబట్టి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి అతడు ఆ ఇంటంతటి మీద పరిచర్య చేయవాడాయెను. విచారణకర్తగా చేసి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతయు అతడు విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. ఎంత గొప్ప దీవెన! దేవుని పిల్లలు ఏ స్థలమందు ఉంటారో సాధ్యమైనంత వరకు మనం చెప్తే మన క్రైస్తవ సహోదరి సోదరులందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నమ్మకంగా చేస్తూ ఉన్నారు. నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి మన క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. పిల్లలు కూడా దీవించబడుతున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆ కొలువులో నమ్మకంగా చేస్తున్నారు. నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి, వారి పిల్లలు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుని కటాక్షము దేవుని పిల్లల మీద ఉంటే వారిని అభివృద్ధి చేస్తారు. కాబట్టి యోసేపు ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆ ఐగుప్తు అన్యుని ఇంటిని క్రీస్తు నామం ఎరుగని ఆ అధికారి ఇంటిని ఆ దేవుని పిల్లల యొక్క దేవుని పిల్లలు ఆ ఇంట్లో ఉండటం ఆనందదాయకం. అందుకే దేవుని సేవకులు ఏ ఇంటికైనా వెళితే, ఏ పట్టణానికైనా వెళితే, ఏ గ్రామానికైనా వెళితే మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, మీరు ఆ ఇంటికి గాను, ఆ గ్రామానికి గాని, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు సమాధానం అని చెప్పండి.
యేసేపు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం పలికి ఉండొచ్చు. కాబట్టే ఆ దుమ్ము అక్కడ సమాధానంగా మారింది. ఆ దుమ్ము దీవెనకరంగా మారింది. కాబట్టి ఈ ప్రాతకాలం దేవుని పిల్లలు ఏ స్థలమందుంటే అక్కడ అన్నీ దీవెనలే, శాపాలు కావవి. కాబట్టి యేసేపు యేసేపు ఆహ్, యెహోవా ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉంచెను. ఎంత ఆశ్చర్యం! ఎంత అద్భుతం! అన్నల చేత ద్వేషించబడిన యోసేపు గోతిలో నుంచి ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలో ఒక రాజుగారి ఇంటికి చేరుకున్నాడు. ఆ రాజు ఇంటికి చేరుకోవటం బట్టి ఏం జరిగిందంటే, ఇయ ఆయనకిచ్చిన సమస్తము మీద ఇంటిలోనేమి, పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉంచెను. విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును, సుందరుడునై ఉన్నాడు. ఈయన రూపవంతుడు, సుందరుడు, హ్యాండ్సమ్ కదా! ఎవరైనా అబ్బాయిని చూడనీకి వెళ్తే ఫస్ట్ చూస్తారు. చూసిన తర్వాత అతని ఆస్తి, అంతస్తు, ఉద్యోగాలు చూడండి చక్కగా ఉన్నాడంటారు. అయితే యేసేపు రూపవంతుడు, సుందరుడు. ఎక్కడున్నాడు ఈయన ఇప్పుడు అనంటే, ఆయన అన్నల దగ్గర లేడు. ఆడ గొంతులో లేడు. ఇప్పుడు ఆయన ఒక రాజుగారి ఇంట్లో ఉన్నాడు. అధికారిగా ఉన్నాడు. అతడు ఆ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అయితే దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టే రూపవంతుడు. ఒకవేళ యేసేపు ఎలాగున్నాడో మనకు తెలియదు గానీ, చదువుతుంటే ఏమి రూపం అంటే ఆత్మీయ రూపం. ఆత్మీయ జీవితములో అతను సుందరుడు, ప్రార్థనపరుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టే అతడు సుందరుడు. అతడు రూపవంతుడు. చక్కగా సంగీతాన్ని వాస్తూ దేవుణ్ణి ఆరాధించేవాడు. వర్షిప్. కాబట్టే దేవుడు అతనికి ఇన్ని ఆధిక్యతలిచ్చాడు. ఒక అధికారిగా ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ అధికారమే కాదు గానీ రూపవంతుడు, సుందరవంతుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ దీవెనే. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో అయితే, అయితే శోధన వచ్చింది. అయితే బాధ వచ్చింది. అయితే అక్కడ నింద కూడా వస్తా ఉంది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మంచిగా జరిగిపోతుందో ఖచ్చితంగా అక్కడ శ్రమలు కూడా ఉంటాయి. అక్కడ బాధలు కూడా ఉంటాయి. అవమానాలు కూడా ఉంటాయి. ఒక పని చేస్తున్నామంటే మన వెనక ఉండేవారే మనకి గుంత తవ్వుతా ఉంటారు. మన వెనుక ఉండేవారే మనల్ని కించపరుస్తా ఉంటారు. కాబట్టి ఈ ప్రాతకాలం యేసేపు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంటే, యజమానినీలు కూడా ఆశీర్వదించబడుతుంటే, ఆ దేశం కూడా ఆశీర్వదించబడుతూ ఉంటే, రాబోవు కరువు నుంచి తప్పించడానికి దేవుడు ఆ యేసేపుని అక్కడ ఉంచినాడంటే, అప్పుడే అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడంటే ఉన్న స్థలంలోనే ఒక శోధన, ఒక ఒక బాధ స్టార్ట్ అయితాంది కదా! కారణం ఏంటి? కారణం ఏమంటే ఎక్కడో లేడు శోధకుడు. ఎక్కడో లేడు సైతాను. మన ప్రక్కలోనే ఉంటాడు. మనతోనే ఉంటాడు. మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆ శోధకుడు అన్ని విషయాల్లో మనలను ఆహ్, ఆటంకపరుస్తా ఉంటాడు. అయితే యేసేపు, యేసేపు అక్కడ ఏం చేశాడంటే అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించినాడు. ఉంచెను గదా! నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరిగినవాడు కాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. అయితే నీవు అతని భార్యనైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింప ఉండలేదు. నిన్ను తప్ప. కారణం ఏంటంటే, ఆ రాణిగారితో చెప్తున్న మాట యోసేపు. అమ్మా! అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు. కానీ, కానీ నిన్ను తప్ప అంటే రాజుగారి భార్యను తప్ప మరి దేని మీద కూడా నాకు అధికారం ఇయ్యలేదు. కాబట్టి నేను ఈ పాపం చేయడానికి ఒప్పుకోనని చెప్పి అతడు తన వస్త్రాన్ని వదిలి మరి దూరంగా
పారిపోయినట్లు చూస్తుంటున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలకు శోధనలు రాక తప్పవు. శోధన సహించువాడు ధన్యుడు. దేవుని పిల్లలకు బాధలు రాక తప్పవు. దేవుని పిల్లలకు రోగాలు రాక తప్పవు. దేవుని పిల్లలకు అవమానాలు రాక తప్పవు. కారణం ఏంటంటే దేవుని పిల్లలకు ఒక పరీక్ష, దేవుని పిల్లలకు ఒక నిరీక్షణ ఉంటుంది కాబట్టే పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గినామంటే విజయము మనదే. కాబట్టి ప్రాతకాలం యేసేపుకు భయంకరమైన ఇట్లాంటి పరీక్ష కాదు గానీ, ఆ భయంకరమైన పరీక్షలో కూడా దేవుని కృపకు పాత్రుడైన ఆ యేసేపు ఆ పాపం చేయడానికి ఒప్పుకోక దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోయాడు. ఎంత దూరం అంటే, ఎంత దూరం అంటే దేవుడు ఎంత దూరం నుంచి యేసేపుని చూస్తున్నాడో, పాపానికి కూడా యేసేపు అంత దూరంగా పారిపోయాడు. పాపం మనిషిని పతనం చేస్తుంది. పాపం మనిషిని నాశనానికి తీసుకువెళ్తుంది. పాపం మనల్ని దేవునికి కూడా దూరం చేస్తుంది. కాబట్టి ఈ ప్రాతకాలం యేసేపు దేవునికి ఒకవేళ రాజు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఈ అధికారం లేకున్నా పర్వాలేదు, ఈ ఆస్తి లేకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం పాపము చేయను. పాపం ఎలాంటిదంటే ఆ పాపము అనే మాటల్లో మధ్యలో తీసేస్తే ఏం దొరుకుతుంది అక్కడ అంటే పాము దొరుకుతుంది. ఆ పాము ఆ పామే ఏం చేసిందంటే ఈరోజు మనకి ఇన్ని కష్టాలు, ఇంత బాధలు, ఇన్ని హింసలు, ఆకలి, పగలు, రాత్రి మనకు పెట్టేసింది ఆ పామే. ఆ పాము ఏం చేసిందంటే అవ్వమ్మని ఎక్కడ తీసుకెళ్ళింది? ఆ అవ్వమ్మ పారిపోకోకుండగా ఆ అవ్వమ్మ ఆ పాపం చేసి ఆ పండు తిని తను తినడమే కాదు గానీ, తన సాటి సహాయకుని కూడా ఇచ్చి మంచి ఉన్నతమైన స్థలంలో నుంచి మరి వారు శ్రేష్టమైన ఫలాలు తింటూ రోజు తండ్రితో మాట్లాడే సహవాసాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటి? ఆ పాము పాపం చేయించింది. ఆ పాము దేవునికి దూరంగా చేసింది. ఆ పాము వారి సహవాసంలో మరి దేవుని సన్నిధికి దూరం చేసేసింది. కాబట్టి ఈ ప్రాతకాలం యేసేపైతే ఫరో ఇంట్లోనే ఉన్నాడు. ఫరో ఇంట్లోనే సమస్తము మీద అధికారం కలిగి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక పండొచ్చింది కదా! ఆ పండును ఒకవేళ అవ్వమ్మ తిని ఆ యొక్క ఏదెను తోట నుంచి బయటకొచ్చిందేమో కానీ, యేసేపైతే ఆ పండును లేకుంటే ఆ పాపాన్ని చేయక దూరంగా పారిపోయాడు. ఎంత గొప్ప త్యాగం! యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపుకు దేవుని హస్తం తోడుగా ఉన్నది. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని తోడుని పెట్టుకొని, దేవుని కృపకు పాత్రులమై, ఆయన రెక్కల క్రింద ఉన్న ఆశ్రయాన్ని పొందుకొని అంచెలంచెలుగా ఆశీర్వదించబడదాం, వర్ధిల్లుదాం. ఒకవేళ పాపము చేయడానికి అవకాశం వచ్చినా, పాపం అంటే ఏమి? పాపం అంటే ఏదో దొంగతనమో, వ్యభిచారమో, అక్రమమో, మోసమో, దగ కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపమునకు వచ్చు జీతం మరణం. చెప్పింది చెయ్యకపోతే ఇప్పుడు యేసేపు చెప్పింది చెయ్యలేదు కాబట్టే ఆ పాపం నుంచి దూరంగా పారిపోయాడు. అవ్వమ్మ చెప్పింది చేసింది, తినింది, పాపాన్ని కొని తెచ్చుకున్నది. కాబట్టి ఈ ఉదయకాలం మన జీవితంలో మనం లోకంలో పాపమున్నది, లోకంలో విషయమున్నది, లోకంలో అక్రమమున్నది, లోకంలో దుర్వ్యాపారం ఉంది కనుక ఈ లోకానికి మనము దూరంగా పారిపోయి దేవునికి దగ్గరైతే, దేవుని కృపకు పాత్రులమైతే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం కూడా అంచెలంచెలుగా ఆశీర్వదించబడతాం. యేసేపు ఆ పాపానికి దూరంగా పారిపోయాడు కాబట్టే ఆ యేసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో నుంచి ఎక్కడికొచ్చాడు అనంటే చెరసాలలో నుంచి సింహాసనానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ గొప్ప ఆశీర్వాదం కొరకే అన్నల చేత ద్వేషించబడ్డాడు. మరి ఇక్కడ పాపం కూడా దూరమైపోయింది. కాబట్టి దేవుడు ఆయన పట్ల ఇప్పుడు రాజు కటాక్షం కాదు గానీ, దేవుని కటాక్షం చెరసాలలో నుంచి సింహాసనం ఎక్కిచ్చింది.
ఆ దేశానికి మంత్రిగా మారాడు. ఈ ప్రాతకాలం నా జీవితంలో వర్ధిల్లే సమయం వచ్చినప్పుడు, ఆశీర్వదించబడే సమయం ఆసన్నమైనప్పుడు మన దగ్గరికి ఎన్నో శోధనలొస్తాయి. అవమానాలొస్తాయి. అయినా వాటికి దూరంగా పారిపోయి, దేవుని కృపకు పాత్రులమై, దేవుని యందు భయభక్తులు కలిగి, నమ్మకంగా సాగిపోతుంటే, మనకొక సింహాసనం ఉంది. చనిపోతే దేవుని రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కలిసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తాం. అక్కడంట దేవుని దూతల పరిచర్య ఉంటుందంట. ఆ పరిచర్య కొరకు ఈ భూమి మీద మన పాపానికి దూరంగా పారిపోయి, దేవుని కృపకు పాత్రులు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. థాంక్ యూ అన్న.